క్లియర్ ఆఫ్ ది మైండ్, చిత్తశుద్ధి కోసం. అంటే చిత్తశుద్ధి అంటే మనము తెలుసో తెలియకో చేసే పాపాలను ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే నిష్కామ కర్మ, ఏమీ ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే కర్మను నిష్కామ కర్మ అంటారు. ఎదుటివారికి సహాయం చేసినప్పుడు మనము ఏ కృతజ్ఞతను కూడా ఆశించకూడదు. నో ఎక్సెప్టేషన్స్. తర్వాత ప్రేమ, కరుణ, దయ, జాలి. ఇవి మనకి ఎలా వస్తాయి? ధ్యానం చేస్తే మనకు ఇవి ప్రస్ఫుటమవుతుంది, బయటకు వస్తుంది. ధ్యానం చేస్తే ప్రేమ, దయ, కరుణ, ఎదుటివారికి సహాయం చేస్తాం. ప్రేమతో స్పందించాలి. ప్రేమ, మనం దేనినైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఒక పని చేసాము, దాని నుంచి మనకు మంచి జరగనివ్వనండి, చెడు అయినా సరే జరగవనండి, దానిని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇతరుల గురించి నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్, నో డాంబికాలు, నేనే దేవుణ్ణి, భగవంతుని అనే అహంకారం అస్సలు రాకూడదు. నో ఈగో స్టేట్. ప్రపంచంలో అందరితో మీరు మంచిగా ఉంటారు, కానీ ఒక్కరి మీద మీరు ద్వేషం పెట్టుకొని ఉన్నా అది వ్యర్థమే. ఒక చిన్న అగిపుల్ల చాలు అంతా మాడి మసైపోవడానికి కదా. అలానే మన శరీరంలో కూడా ఒక్కరి మీద చిన్న ద్వేషం పెట్టుకున్నా, అది ఒక్కళ్ళ మీద ద్వేషం ఉన్నా కూడా మనలో బ్లాక్స్ ఏర్పడతాయి. అందువలన ఒక్కళ్ళ మీద కూడా మనము ద్వేషం రానివ్వకూడదు. తర్వాత క్షమాగుణం అనేది ఎలా అంటే ప్రతి మనిషికి కూడా ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ప్రతి వాళ్ళ లైఫ్లో తారసపడుతూనే ఉంటారు. ఆ ఇష్టం లేని వాళ్ళు మనకి విలన్స్, కానీ మన మనసుల విలన్స్. కానీ నీలో ఉన్నది, నాలో ఉన్నది, ఎదుటి వారిలో ఉన్నది ఒకడే పరమాత్మ అనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఆ పిల్లల్లో ఉన్నటువంటి పరమాత్మను మనము క్షమించే గుణము తెచ్చుకోగలగాలి. అప్పుడే ఇలా చేయటం వల్ల మానవుడు దేవుడిగా మారతాడు. మనిషి జీవితంలో ఇవన్నీ చేస్తూ ఉంటే మనిషి జీవితం డైమండ్ లాగా అయిపోతుంది. నిష్కామ కర్మ, ప్రేమ, కరుణ, దయ, జాలి, నో ఎక్సెప్టేషన్స్, నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్, నో ఈగోస్, క్షమగుణం, ఇవన్నీ మనము ఆచరిస్తూ ఉందాము. మన జీవితంలో మనం ఒక డైమండ్ లాగా వెలిగిపోతూ ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలని మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.